కాకినాడ రూరల్ ఏపీఐఐసి మెయిన్ రోడ్లోని అభయాంజనేయ స్వామి గుడి వద్ద శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని 41వ రోజు మజ్జిగ రస్న చలివేంద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెట్టిబుల్స్ డైరెక్టర్ టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా గత 14 సంవత్సరాలుగా వేసవి కాలంలో నిరంతరం చలివేంద్రాలు నిర్వహిస్తున్న సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులను అభినందించారు. సిరి సంపదలు ఉన్నా లేకున్నా తమకు ఉన్న దాంట్లో ప్రజలకు సేవ చేయడం గొప్ప విషయమని అన్నారు. సాయిరాం రాంబాబు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం సాయిరాం రాంబాబు మాట్లాడుతూ తమ గురుదేవులు మామిడిపల్లి రామారావు లక్ష్మి దంపతుల ఆశీర్వాదాలతో ప్రతి సంవత్సరం వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తన జన్మదినం సందర్భంగా చలివేంద్రానికి విచ్చేసిన ప్రజలకు మజ్జిగ రస్న పంపిణీ చేసిన డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తదుపరి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావును సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కోలుకొండ తాయారమ్మ, తోట తాయారమ్మ, జ్యోతుల కొండలరావు, సత్య, కండపల్లి సతీష్, మూర్తి, కంచర్ల సతీష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్పీ దగ్గర ఆంజనేయ స్వామి గుడి వద్ద సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపకులు ఈ సాయిరాం గారు ఇక్కడ పేదలకు బాటసారులకు ఉచిత మజ్జిగ మరియు రసన పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి గత 14 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనకి కూడా ఆయన సేవలను గుర్తించి చాలామంది దాతలు కూడా ఆయనకు సహకారం చేస్తూ ఉన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా ఇవే కాదు ఇంకా మెడికల్ క్యాంప్స్ చేస్తున్నారు. అలాగే చాలామంది పేదలకు అందుబాటులో ఏం లేకపోయినా ఆయన ఉంటూ వాళ్ళు మీనాక్షి దంపతులు సాయిరాం గారు మీనాక్షి దంపతులు ఎక్కడ పేదవారు ఉన్నా అక్కడ వారు ఉన్నట్టుగా ప్రతి కార్యక్రమంలోనూ వారు భాగస్వామ్యం చేసుకుంటూ అందరి సహకారం కూడా తీసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఇటువంటి వారిని ఖచ్చితంగా అభినందించాలి. కారణం ఏంటంటే ఎక్కువ డబ్బులుండో లేకపోతే బయటకు వెళ్ళి మేము పేరు సంపాదించుకోవాలనే వాళ్ళు వేరు. పర్టికులర్గా సేవే ఆయన జీవితంగా మలుచుకుని గత 14 సంవత్సరాలుగా ఈ మీనాక్షి దంపతులు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ దంపతులకు నేను అభినందిస్తూ వారిని ఆశీర్వదిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తూ వారికి భగవంతుడు ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో అలాగే ఐశ్వర్యంతో వృద్ధి చెందాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.